ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాతం తగ్గడం అనేది చాలా తక్కువ ఉంటే కొన్ని రకాలు, కానీ ఎక్కువగా వాత వ్యాధులు 80 రకాల వాత వ్యాధులు ఉంటాయేమో. దానిలో కూడా 80 రకాల్లో ఏంటంటే అసలు తలనొప్పి దగ్గర నుంచి, మెడ నొప్పి దగ్గర నుంచి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా, మైగ్రైన్ అన్నీ కూడా వాతంలోకి వచ్చేస్తాయి. ఈవెన్ పక్షవాతం కూడా వాత వ్యాధి కింద చెప్పబడింది. రుద్రసి వాతం అంటే సయాటికా. అట్లా వాత వ్యాధులకు సంబంధించినవి పాదాల్లో వచ్చేటువంటి నొప్పులు, మడమ నొప్పి, సోల నొప్పి ఇవన్నీ అంటుంటాం. అన్నిట్లో కూడా మెయిన్ కారణం వాతం. సో మన శరీరంలో చలనం అంతా కూడా వాతం వల్లనే వస్తుంది. అంటే మనకి ఆయుర్వేద ప్రకారం అంటే పిత్తం కూడా ఏమి పెద్దగా మూమెంట్స్ ఉండవు. వాతం వెళ్ళి యాడ్ అయితేనే పిత్తంలో మూమెంట్స్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో పిత్తం ఫంగు, కఫం ఫంగు, ఫంగవే కఫ అని చెప్పేసి మాకు చెప్పబడుతుంది. సో వాతం వల్లనే అవన్నీ, ఫంగు అంటే కదలలేవు అనమాట. సో వాటిని కదిలించేది వాతం. శరీరంలో పిత్త కఫాలను కదిలించేసి మనకి ఎటువంటి వైషమ్యమైన రావడానికి ముఖ్యమైనది వాతం. సో ఆ వాతం ఏంటంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే అందరూ ఎక్కువగా ఆలోచనల వల్ల కూడా మనకు వాతం పెరుగుద్ది. మన మైండ్ రాత్రి నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటాం కదా, దానివల్ల కూడా మన శరీరంలో వాతం బాగా పెరిగిపోతుంది. అలాగే తెల్లారులు వేస్తే ఇక్కడి నుంచి అక్కడికి 100-200 కిలోమీటర్లు ఈజీగా తిరిగేస్తున్నారు హైదరాబాద్లో అయితే. సో అంత గమనాల వలన కూడా ఈవెన్ ఫ్లైట్స్లో తిరిగినా కూడా మనలో వాతం పెరుగుద్ది. మనం ఏమనుకుంటాం అంటే ఫ్లైట్ అంటే షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోతాం, సేఫ్ అనుకుంటాం. కానీ ఫ్లైట్స్లో తిరగడం వల్ల కూడా అందులో ఇంకెక్కువ మల్టిప్లై అవుద్ది. గగనం అంటే ఆకాశంలో తిరుగుతుంటుంది కదా, దానివల్ల వాతం ఇంకా మల్టిప్లై అవుతుందండి, పెరుగుతుంది. అందుకే ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళకి తొందరగా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, మెడ పట్టేయడం, నడుము పట్టేయడం, మెడ అరిగిపోవడం ఇవన్నీ ఎక్కువగా ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో అది పిత్తం అంటేనేమో వాతం అంతా శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాతం ఇక్కడి నుంచి లోయర్ పార్ట్ అంతా వాతం ఉంటుంది అనమాట. అంటే గర్భాశయం కానీ, మూత్రాశయం కానీ, మలం కానీ ఇవన్నీ ఆశ్రయించంతా కూడా వాతం ఎక్కువగా ఉంటుంది. ఆ వాతం కూడా 5 పార్ట్స్ ఉంటాయి అనమాట. ప్రాణవాతం, ఉదానవాతం, సమానవాతం, ఆ తర్వాత అపానవాతం అని చెప్పేసి 5 రకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా మెయిన్గా వాతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వాతం ఉన్నటువంటి